దెబ్బ మీద దెబ్బ, అటు ఏసీబీ ఇటు ఈడీ ఉక్కిరి బిక్కిరి అవుతున్న కల్వకుంట్ల కాలకీలు అని చెప్పేసి చాలా స్పష్టంగా చెప్పొచ్చు. ఫార్ములా ఈ రేస్ కేసులో వేగంగా పరిణామాలు ఇప్పటికే వెంటాడుతున్న ఏసీబీ కేసు, కొత్తగా ఈడీ కూడా కేటీఆర్ పై కేసు, మనీ లాండరింగ్, ఫెమా ఉల్లంఘన కింద చర్యలు, అరవింద్ కుమార్, బిఎల్ రెడ్డి పైన కేసు. ఏసీబీ కేసును కొట్టివేయాలని హైకోర్టులో కేటీఆర్ క్వాష్ పిటిషన్, విచారణ ఆపడం కుదరదన్న న్యాయస్థానం, మధ్యంతర స్టే ఉత్తర్వులకు నిరాకరణ, తదుపరి విచారణ ఈ నెల 27కు వాయిదా. వీళ్ళు మధ్యంతర బెయిల్ తీసుకుందాం, మధ్యంతర చేద్దాం అని చెప్పేసి ఏదో అనుకుంటా ఉంటారు వీళ్ళంతా. సో దానికి సంబంధించి ఎలాంటి కూడా హైకోర్టు కూడా కొన్నిసార్లు కొన్ని నిబంధనలతోటి ఇస్తుంది. దానిలో భాగంగా కనబడతా ఉంది. ఇగో బిఎల్ రెడ్డి వీళ్ళు ముగ్గురు దొంగలు, 2000 కోట్ల ఆస్తులు ఉంటాయి ఆడ బిఎల్ రెడ్డికి. హెచ్ఎండిఏ సంబంధించినటువంటి ఆఫీసర్ ఆయనకు 2000 కోట్ల ఆస్తులు ఉన్నాయట. హెచ్ఎండిఏ స్వతంత్ర సంస్థ అట. స్వతంత్ర సంస్థ అయితే అది పార్ట్ కాదా? గవర్నమెంట్లో పార్టే కదా. ఎక్కడ దొరికినా ఆయన ఇదంతా. ఫార్ములా ఈ రేస్ అవకతవకల వ్యవహారంలో మాజీ మంత్రి కేటీఆర్కు వరుస దెబ్బలు తగులుతున్నాయి. ఇప్పటికే ఏసీబీ కేసు నమోదు చేయగా కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్ఫోర్స్మెంట్ కూడా ఎంటర్ అయింది. దీంతో వ్యవహారం దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది. ఇటు అవినీతి నిరోధక శాఖ దాఖలు చేసిన ఎఫ్ఐఆర్ను కొట్టివేయాలని కేటీఆర్ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్తో హైకోర్టు ఏకీభవించలేదు. ఏసీబీ దర్యాప్తులకు మధ్యంతర స్టే ఉత్తర్వులను ఇవ్వలేమని యథావిధిగా విచారణ కొనసాగించుకొని ప్రభుత్వానికి తేల్చెప్పింది.